Hello everyone, welcome to our channel. And today's topic is op amp as differentiator. Operational amplifier differentiator లా ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. సో మీరు బెటర్ వ్యూ కోసం నేను హై డేటాలో షూట్ చేస్తున్నాను, 4Kలో షూట్ చేస్తున్నాను. మీరు వీడియో ప్లే అయ్యేటప్పుడు సో మ్యాక్సిమం పోర్ట్రేట్లో మ్యాక్సిమంలో పెట్టుకోండి, మీకు క్లియర్గా కంప్లీట్గా విజువల్గా కనిపిస్తుంది. ఓకే, సో మినిమైజ్లో పెట్టుకుంటే మినిమం మోడ్లో పెట్టుకుంటే కొంచెం చిన్నగా కనిపిస్తుంది. మీరు మ్యాక్సిమైజ్ మోడ్లో పెట్టుకోండి, హై డేటా క్వాలిటీలో పెట్టుకోండి, క్లియర్గా కనిపిస్తుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్ us go into the topic. The topic name is op amp as differentiator. సో డిఫరెన్షియేటర్లో చూసుకుందాం. డిఫరెన్షియేటర్ అంటే ఇలా ఉంటుంది. So the meaning of differentiator, operational amplifier second application is called as differentiator. Differentiator is nothing but the output voltage of operational amplifier is equal to the derivative of the input signal voltage. Then the operational amplifier works as a differentiator. Differentiator అంటే ఏంటి? Output voltage in terms of derivative of input signal voltage. సో దీనికి డెరివేషన్ ప్రాసెస్ చూడండి, వన్ బై వన్ ఎలా వస్తుందని నేను చెప్తాను క్లియర్గా. ఓకేనా? సో టు ఫైండ్ ద అవుట్పుట్ వోల్టేజ్ ఇలా ఫైండ్ అవుట్ చేసేస్తే ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ వోల్టేజ్ ఏమొస్తుంది? d/dt, డెరివేటివ్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ వోల్టేజ్. డెరివేటివ్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ వోల్టేజ్ వస్తే ఆప్ యాంప్ అనేది డిఫరెన్షియేటర్లా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇది ఎలా వస్తుంది అనేది మనం క్యాల్కులేషన్ పోర్ట్లో చూద్దాం. సో ఫస్ట్ సర్క్యూట్ ఎలా డ్రా చేయాలో నేను చూపిస్తాను. సో అన్నీ కూడా ఇన్వర్టింగ్ మోడ్లోనే ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి ఏం చేయండి అంటే, సో ఫస్ట్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్. ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ అంటే విత్ రెస్పెక్ట్ టు ద నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు ద గ్రౌండ్. ఓకే, సో ప్లస్ మైనస్ నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు గ్రౌండ్. సో డిఫరెన్షియేటర్లో ఏం చేస్తామంటే ఇన్పుట్లో కెపాసిటర్ కనెక్ట్ చేస్తాం. ఇన్పుట్ సెక్షన్లో కెపాసిటర్, ప్రీవియస్ అన్నిటి కూడా రెసిస్టర్ ఉంటుంది. సో ఇక్కడ ఫీడ్బ్యాక్లో రెసిస్టర్. So the combination of resistor and capacitor itself is called as a differentiator circuit anamata. Okay, so this one is feedback resistor RF. ikkada CI anedi capacitor, input capacitor. So ikkada unde input voltage source VI anukundam. So దీని నుంచి జనరేట్ అయ్యే కరెంట్ I అనుకుందాం. II అంటే ఇన్పుట్ కరెంట్. సో ఇక్కడ ఇన్వర్టింగ్ టర్మినల్ దగ్గర IB ఈక్వల్ టు 0 ఆల్వేస్. సో దిస్ వన్ ఈస్ నోడ్ ఏ. ఇక్కడ ఉండే వోల్టేజ్ డ్రాప్ ఎంత? VA. సో అవుట్పుట్ సెక్షన్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి? IF. సో ఇక్కడ ఉండేది నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ గ్రౌండ్ అయింది కదా, VB ఈక్వల్ టు 0. అండ్ దిస్ వన్ ఈస్ అవుట్పుట్ వోల్టేజ్. రైట్, ఇప్పుడు మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? అప్లై KCL at node A to get output voltage. నోడ్ ఏ దగ్గర KCL అప్లై చేయండి. KCL ఇక్కడ నోడ్ ఉంది, నోడ్ ఏ అంటే VA దగ్గర. సో దిస్ వన్ ఈస్ నోడ్ ఏ. ఓకే, ఇక్కడ వోల్టేజ్ ఆఫ్ VA ప్రజెంట్ అవుతుంది. సో KCL అప్లై చేస్తే KCL స్టేట్మెంట్ డిఫాల్ట్గా నేను ఏమని చెప్పాను? సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్, IA is the entering current. వాట్ ఆర్ ద లీవింగ్ కరెంట్స్? ఈ నోడ్ నుంచి లీవ్ అయ్యే కరెంట్స్ ఏంటి? IB ప్లస్ IF. బట్ we already know due to virtual ground concept IB ఈక్వల్ టు 0. ఎందుకు 0 అవుతుందంటే వర్చువల్, ఇక్కడ వాల్యూ గ్రౌండ్ కనెక్ట్ అయిపోయింది, ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ కూడా 0 ఉంటుంది డ్యూ టు హై ఇన్పుట్ ఇంపిడెన్స్. సో నో కరెంట్ ఫ్లోస్ ఇన్ ద ఇన్వర్టింగ్ టర్మినల్, ఎంటైర్ గోస్ టు ద ఫీడ్బ్యాక్ సెక్షన్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? IA ఈక్వల్ టు 0 ప్లస్ IF. ఓకే, సో IA ఈక్వల్ టు IF టు గెట్ అవుట్పుట్ వోల్టేజ్ వాల్యూ ఓమ్స్ లా నుంచి కానీ కరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ వోల్టేజ్ అండ్ కెపాసిటర్. రెసిస్టర్ ఉంటే రెసిస్టర్, ఇక రెసిస్టర్ ప్లేస్లో కెపాసిటర్ ఉంది. ఓకేనా, ఇక్కడ కామన్గా రెసిస్టర్ ఉంది. సో ఈ ఇన్పుట్ కరెంట్ ఫార్ములా ఏంటి? ఇక్కడ వాల్యూ తీసుకుంటే IA కరెంట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. సో VI ఇన్పుట్ వోల్టేజ్ సోర్స్, ఫైనల్ వోల్టేజ్ ఆఫ్ VA ఉంది. సో దీని నుంచి ఈక్వేషన్ ఎలా రాయొచ్చు మనం? ఓకేనా, పారామీటర్స్ ఏమున్నాయి? కెపాసిటర్, వోల్టేజ్, కరెంట్. ఓకేనా, VIC, ఈ పారామీటర్స్ ప్రజెంట్ అయ్యాయి. సో వీటికి రిలేషన్ ఏంది? I కరెంట్ కావాలంటే I ఈక్వల్ టు C ఇంటూ d/dt ఆఫ్ V. ఓకేనా, ఇది రిలేషన్ ఫార్ములా. 3 parameters present: voltage, current and capacitance. In case voltage,
కరెంట్, రెసిస్టెన్స్, ఈ 3 పారామీటర్స్ ప్రజెంట్ అయ్యాయి అనుకోండి. రిలేషన్ ఏంటి? బై యూజింగ్ ఓమ్స్ లా, స్టాండర్డ్ ఓమ్స్ లా మనకు తెలుసు కదా, V ఈక్వల్ టు ఐఆర్, I ఈక్వల్ టు V బై ఆర్. ఇలా ఏ వాల్యూ అయినా ప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఐఐ వాల్యూ ఇక్కడ ఈక్వేషన్ చెప్పండి. ఐఐ ఈక్వల్ టు వాల్యూ ఏంది? సి ఇంటూ, సి అంటే సి ప్లస్లో ఏముంది? సిఐ ఇంటూ డి బై డిటి ఆఫ్ వోల్టేజ్. బట్ ఇక్కడ 2 వోల్టేజ్ డ్రాప్స్ ఉన్నాయి మనకి, ఇనిషియల్ వోల్టేజ్, ఫైనల్ వోల్టేజ్. 2 వోల్టేజ్ డ్రాప్స్ ఉన్నాయి కదా, అప్పుడు ఏం చేయాలంటే ఇనిషియల్ వోల్టేజ్ మైనస్ ఫైనల్ వోల్టేజ్ డ్రాప్ అని డెరివేషన్లో రాస్తే సరిపోతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ద ఐఎఫ్ ఈస్ ఓమ్స్ లా కామన్. సో విఐ ఇస్ ద ఇనిషియల్ వోల్టేజ్ మైనస్ వి నాట్ ఈస్ ద ఫైనల్ వోల్టేజ్ బై ఆర్ఎఫ్. మనకు ఆల్రెడీ తెలుసు వర్చువల్ గ్రౌండ్ నుంచి ఏంటి? డ్యూ టు వర్చువల్ గ్రౌండ్ విఏ ఈక్వల్ టు విబి ఈక్వల్ టు 0. సో విఏ ఈక్వల్ టు విబి ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి. డి బై డిటి ఆఫ్ విఐ మైనస్ 0 ఈక్వల్ టు 0 మైనస్ వి నాట్ బై ఆర్ఎఫ్. సి ఇంటూ డి బై డిటి ఆఫ్ విఐ మైనస్ వి నాట్ బై ఆర్ఎఫ్. సో దీని నుంచి అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వేషన్ ఏమైపోతుంది? వి నాట్ ఈక్వల్ టు మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ సిఐ డి బై డిటి ఆఫ్ విఐ. ఓకే, సో దిస్ వన్ ఈస్ అవుట్పుట్ వోల్టేజ్. సో ఈ ఈక్వేషన్ నుంచి ఏం చేయొచ్చు? అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు, ఇది కాన్స్టెంట్ వాల్యూస్, రెసిస్టెన్స్ వాల్యూ కాన్స్టెంట్, కెపాసిటెన్స్ వాల్యూ కాన్స్టెంట్. అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్ వోల్టేజ్. అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ద derivative of the input signal voltage. Hence operational amplifier works as differentiator లా వర్క్ అవుతుంది. సో దాని ఈక్వలెంట్ క్లియర్ మ్యాటర్ మీకు ఇక్కడ క్లియర్గా నేను మెన్షన్ చేశాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో డిఫరెన్షియేటర్ సర్క్యూట్ని క్లియర్గా మెన్షన్ చేశాను, చూడండి. ఆప్ యాంప్ డిఫరెన్షియేటర్లో ఎలా వర్క్ అవుతుంది. సేమ్ సర్క్యూట్ ఇందాక చేసిన డెరివేషన్. టు ఫైండ్ అవుట్పుట్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే కేసీఎల్ అప్లై చేయాలి నోడ్ ఏ దగ్గర. దాని నుంచి ఫైనల్గా అవుట్పుట్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అవుట్పుట్ వోల్టేజ్ ఇది కాన్స్టెంట్ వాల్యూ తీసేస్తాం, డెరివేటివ్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్ వోల్టేజ్. ఓకేనా, ఈక్వేషన్ నుంచి ఏం చేయకపోవచ్చు? అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెన్షియేటివ్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్. హెన్స్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ వర్క్స్ యాజ్ డిఫరెన్షియేటర్. సో ఆపరేషనల్ యాంప్లిఫైయర్ వర్క్స్ యాజ్ డిఫరెన్షియేటర్లో వర్క్ అవుతుంది.